హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాంతం. అందరికీ గాంధీ జయంతి అలాగే దసరా శుభాకాంక్షలు. గాంధీ గారు ఒక మాట అన్నారు, ఏ రోజైతే అర్ధరాత్రి ఆడేది స్వతంత్రంగా తిరగలుగుతుందో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. చూస్తుంటే మనకి ఇంకా ఆ రోజులు వచ్చినట్టు లేవు. సరే, టాపిక్లోకి వెళ్దాం. సుగాలి ప్రీతి, ఇది అందరికీ తెలిసిన పేరు. ఈ ఇష్యూలో సుగాలి ప్రీతి అమ్మగారు, సుగాలి పార్వతి గారి ఆరోపణలు కనుక నిజమైతే ఆడవాళ్ళు బయట తిరగటం అటొచ్చి కనీసం చదువుకునే హాస్టల్స్లో కూడా సేఫ్గా లేరు ఈ స్వతంత్ర భారతంలో అని అనిపిస్తుంది. ఈ కేసును ఫాలో అవ్వని వాళ్ళ కోసం క్లుప్తంగా అసలు ఏం జరిగిందో సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. 11 ఆగస్టు 2017లో కట్మంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కర్నూలులో చదువుతున్న 15 ఏళ్ల సుగాలి ప్రీతి తన హాస్టల్ రూమ్లో ఉరివేసుకోబడింది. పోలీసులు 302 మర్డర్, SC/ST యాక్ట్, పోక్సో యాక్ట్ కింద స్కూల్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అలాగే అతని 2 కొడుకుల మీద కేసు ఫైల్ చేశారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఒక 5 మెంబర్స్ కమిటీ, 5 మెంబర్ కమిటీని విచారించమని అపాయింట్ చేశారు. 2017 ఎండ్లో పోలీసులు ఇందులో ఈ ఛార్జ్ షీట్లో ఫైల్ అయిన 302 పోక్సో ఛార్జెస్ని ఛార్జ్ షీట్ నుంచి తీసేశారు. 302 అంటే మర్డర్ ఛార్జెస్, అలాగే పోక్సో ఛార్జెస్. పోక్సో ఛార్జెస్ అంటే మైనర్స్ మీద జరిగిన దాడులని పోక్సో ఛార్జెస్ అంటారు. సో వాటిని ఆ రెండింటిని డ్రాప్ చేసి ఓన్లీ SC/ST అట్రాసిటీ యాక్ట్ అలాగే ఇది సూసైడ్ అని అవి మాత్రమే ఆ FIRలో ఉంచారు. పోలీసులు ఛార్జ్ షీట్ నుంచి 302 మర్డర్ కేసు కానీ పోక్సో కానీ రిమూవ్ చేసిన ఈ రిజల్ట్ పైన సంతృప్తిగా లేని సుగాలి ప్రీతి పేరెంట్స్ మళ్ళీ అప్పీల్స్ చేయడంతో ఏపీ గవర్నమెంట్ 2019లో ఏపీ గవర్నమెంట్ వైసీపీ హయాంలో ఒక సిట్ టీమ్ ఏర్పాటు చేశారు, మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి. దీని తర్వాత గవర్నమెంటే ఈ కేసును CBIకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఒక జీవోని అయితే పాస్ చేసింది, జీవో నెంబర్ 37. అయినప్పటికీ CBI ఈ కేసుని ఇంకా టేక్ ఓవర్ చేయకపోయేసరికి సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులే హైదరాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు, CBI కేసు టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత 2021 ఎండ్లో అప్పటికే జనసేన ఈ విషయంపై పోరాటాలు కానీ అవన్నీ కొనసాగుతున్నాయి. 2021 ఎండ్లో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు రావాల్సిన నష్టపరిహారం ఏదైతే పొలాలు కానీ ఉద్యోగాలు కానీ ఉన్నాయో అవి వైసీపీ హయాంలో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అందజేయబడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలైలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అయితే మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆగస్టు 2024లో మేకతోటి అనిత గారు ఈ కేసుని CIDకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ప్రకటన అయితే ఇచ్చారు. దాని తర్వాత 2025 ఫిబ్రవరిలో CBI ఏదైతే సుగాలి ప్రీతి పేరెంట్స్ రిట్ పిటిషన్కి రిప్లైగా అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ జగన్ గారి హయాంలో ఇచ్చిన గవర్నమెంట్ జీవోకి రిప్లైగా అనుకోండి, మేమైతే ఈ కేసుని టేక్ ఓవర్ చేసుకోలేము, మా దగ్గర చాలా రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయంటూ ఒక రిప్లై అయితే ఇచ్చారు CBI నుంచి. ఆగస్టు 2025లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు వీల్ చైర్ యాత్ర ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారు. అలాగే హైకోర్టులో ఇంకొక రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసు మీద ఏదో ఒక పురోగతి కావాలని చెప్పేసి. అలాగే సెప్టెంబర్ 3 యాక్చువల్గా హైకోర్టు నుంచి జడ్జిమెంట్ ఉంది. ఆ కోర్టు ఆర్డర్ అయితే మన దగ్గర లేదు, కానీ న్యూస్ ఛానల్స్ చెప్తుంది ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకొక జీవోని పాస్ చేస్తున్నాము, ఈసారి CBIకి కరెక్ట్గా ఛానలైజ్ అయ్యేలా చేస్తామని చెప్పేసి న్యూస్ ఛానల్స్ అయితే చెప్పాయి. ఇప్పటికీ చూసుకున్నప్పుడు ఇప్పుడు అక్టోబర్ 2 అవుతుంది, ఇప్పటికీ మనకు ఎలాంటి జీవో వెళ్ళినట్టు కానీ అలాంటి సమాచారం అయితే లేదు. మరి ఇది పూర్తిగా సుగాలి ప్రీతి ఇష్యూ గురించి. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన 2 ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ ఇష్యూలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి ఏ పరిష్కారం లభించలేదు. ఇందులో సుగాలి ప్రీతి తల్లిదండ్రుల వాదన ఏంటంటే ఇది ఒక లైంగిక హత్య, ఇందులో స్కూల్ చైర్మన్ మరియు వాళ్ళ కొడుకులు బాధ్యులు అన్నది సుగాలి ప్రీతి పేరెంట్స్ వాదన. ఇది TDP హయాంలో జరిగిన ఇన్సిడెంట్, అలాగే ముందు పోక్సో మర్డర్ ఛార్జెస్ ఉన్నప్పటికీ తర్వాత పోలీసులు FIR నుంచి పోక్సో కానీ మర్డర్ ఛార్జెస్ని కానీ తీసివేయడం అనేది, దీనివల్ల విచారణ సరిగా జరగలేదన్నది సుగాలి పేరెంట్స్ వాదిస్తున్న అంశం. మన పోలీస్ వ్యవస్థ ద్వారా విచారణ సరిగా జరగలేదని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు CBI ద్వారా సరైన విచారణ జరిపించాలని వాళ్ళు 8 ఏళ్ళుగా ఈ విషయం మీద పోరాడుతున్నారు. ఇందులో ఇంకా రగులుతున్న విషయం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఈ ఇష్యూని సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఒక పరిష్కారం చూపించాలనే దిశగా కాకుండా వాళ్ళ సొంత ఎజెండాలు, వాళ్ళ పార్టీ ప్రాముఖ్యత కోసం వాడుకుంటున్నారు అనేది బాధాకరమైనప్పటికీ ఇదే జరుగుతున్న నిజం. అలాగే CBI JD లక్ష్మీనారాయణ గారి మాటలు విందాం. ఈ కేసు CBIకి టేక్ ఓవర్ చేసుకోవడానికి ఏవేవి అడ్డొస్తున్నాయి, అసలు ప్రాసెస్ ఏంటి? సాధారణంగా ఎలా ఉంటుందంటే చాలామంది CBI ఇన్వెస్టిగేషన్ కోరుకుంటుంటారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా కేసులు CBIకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. మేము చేస్తున్నప్పుడు కూడా చాలా కేసులు వచ్చేవి. కానీ CBI యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న అవినీతి ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి ముఖ్యమైన వ్యవస్థ CBI. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కేసు కూడా CBI తీసుకోవాలని ఎక్కడ నియమం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒప్పుకుంటుందో అప్పుడు ఈ సిబిఐ ఈ కేసు తీసుకుంటుంది. జనరల్గా సర్వసాధారణంగా సిబిఐ వర్షన్ ఎలా ఉంటుందంటే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర చేయొచ్చు, ఇదేమి ఇంటర్ స్టేట్ కానీ అంటే 2 స్టేట్ల మధ్య ఉన్న కేసు కానీ లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కేసు అలాంటిది కానప్పుడు మీ దగ్గర ఉన్న పోలీస్ ఏదైతే ఉందో వాటితో చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వస్తుందో అంటే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ మీద నమ్మకం తగ్గిపోతుంది అన్నది కూడా మేము జనరల్గా చూస్తుంటాం. సో ఏదైనా కాంప్లికేటెడ్ కేసు వస్తే అప్పుడు దాన్ని అగ్రీ చేసే ఉంటుంది. కానీ తర్వాత ఏంటంటే జనరల్గా సిబిఐ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ మ్యాన్ పవర్తో వాళ్లకున్న బేసిక్ వర్క్తో పాటు ఈ వర్క్ను కూడా టేకప్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ అక్కడికి వెళతాయి. సో సర్వసాధారణంగా సిబిఐ ఇటువంటి కేసులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేసుల్ని తీసుకోవడానికి సుముఖంగా ఉండదు. ఈవెన్ మీరు తీసుకుంటే ఐ థింక్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు కూడా హైకోర్టుకు వెళ్ళినప్పుడు సిబిఐ అదే రిప్లై ఇచ్చింది. మా దగ్గర కూడా సిబిఐ నుంచి అప్పుడు మేము ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి మేము చేయలేము. ఇది విన్న తర్వాత కూడా హైకోర్టు కనుక సిబిఐని ఆదేశిస్తే మాకు ఇంకా పర్యాయం లేదు, వీ హ్యావ్ టు టేకప్ ది ఇన్వెస్టిగేషన్. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ కేసు కూడా ఐ థింక్ హైకోర్టులో పెండింగ్ ఉందనుకుంటా. హైకోర్టులో పెండింగ్ ఉంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఆవిడ పార్వతీబాయి గారు వేయడం జరిగింది. ఐ థింక్ సిబిఐ కూడా రిప్లై ఇచ్చింది అనుకున్నా, మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువగా ఉంది, ఆ తర్వాత ఈ కేసు అంత కాంప్లికేటెడ్ కాదు కాబట్టి స్టేట్ పోలీసే చేయాలని వాళ్ళు రిప్లై ఇచ్చారని నేను విన్నాను పేపర్లో. సో జేడి లక్ష్మీనారాయణ గారు వర్షన్ విన్నారు కదా. సో ఇందులో ఆయన చెప్తుంది ఏంటంటే సిబిఐ ఇలాంటి కేసెస్ నార్మల్గా టేక్ ఓవర్ చేయదు అన్లెస్ ఏదైనా 2 స్టేట్ల మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్ప నార్మల్గా ఏ స్టేట్ అయినా తను ఓన్గా సాల్వ్ చేసుకునే కేసెస్ కాబట్టి ఇలాంటి వాటి విషయాల్లో సిబిఐ టేక్ ఓవర్ చేయదు అన్నది సిబిఐ జేడీఐ గారి వాదన. అందులో ఆయన చెప్తున్న మెయిన్ పాయింట్ అంటే సిబిఐకి అన్ని హ్యూమన్ రిసోర్సెస్ ఉండవు, సో కాబట్టి తలకు మించిన భారం అవుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి, ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు. కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. సో విన్నారు కదా. సో ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఆధారాలు అయితే ఉన్నాయి, ఏవో ఆధారాలు అయితే ఉన్నాయి, ట్యాంపర్ అయినప్పటికీ ఆధారాలు అయితే ఉన్నాయి. సో ఆధారాలను బట్టి చూస్తే ఇది ఆత్మహత్య కాదన్నది అయితే క్లియర్. స్పెర్మ్ ప్రజెంట్ అయి ఉంది. సో స్పెర్మ్ ఉంది కాబట్టి మైనర్ల పైన లైంగిక దాడి కాబట్టి ఎందుకు పోక్సో రివోక్ చేయలేదన్నది నా పాయింట్. ఇంకొకటి మర్డర్ ఛార్జెస్ కూడా ఎందుకు రివోక్ చేయలేదని నా పాయింట్. సో రివోక్ చేశారా లేదా అన్నది తెలియాలంటే ఎఫ్ఐఆర్ కాపీ చూడాల్సిందే. సో అది మనకు అవైలబుల్లో ఉండదు, ఎందుకంటే పోక్సో ఒక్కసారి పోక్సో లింక్ అయితే ఆ ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్కి అవైలబిలిటీలో ఉండదు. సో అందువల్ల దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలిసే అవకాశం మనకైతే లేదు. ఈ విషయంపై అయితే నాకైతే 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎందుకు పోక్సో యాక్ట్ మళ్ళీ రీవోక్ అవ్వలేదు, మర్డర్ ఛార్జెస్ ఎందుకు రీవోక్ అవ్వలేదు అనే ఒక పాయింట్ అయితే ఉంది. సో ఒకవేళ రీవోక్ అయితే ఖచ్చితంగా అసలు ఎవరు చేశారు ఏంటి అనేది తేల్చాల్సి వస్తుంది కాబట్టి అసలు ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అసలు అది ఎందుకు అలా అవ్వలేదు, ఒకవేళ అయ్యింటే దాని మీద అసలు అప్డేట్స్ ఏంటి అనేది తెలియదు కాబట్టి సో అదొకటి ఒక పాయింట్ ఉంది. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే జనసేన ఫస్ట్ నుంచి ఈ ఇష్యూని తన భుజస్కంధాలపై మోసింది. వాళ్ళకు పరిహారం అందజేయడం కానీ లేకపోతే ఇష్యూని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి కానీ జనసేన ముందు నడిపించింది ఇష్యూని. కానీ ప్రజెంట్ ఏంటంటే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే జనసేన కేవలం దీన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వదిలేసిందని ఒక అపవాదుని జనసేన మెయిన్ గా మోస్తుంది. సో ఈ గ్యాప్ ఎందుకు ఉంది అన్నది గమనిస్తే యాక్చువల్ గా ప్రభుత్వానికి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారికి కానీ మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది లేకపోవడం, అంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది లేకపోవడం వల్ల ఇష్యూ వచ్చింది అనేది నా అభిప్రాయం. సో అందుకు గాను ఒక పిఓసి అనేది కనుక ఉంటే సో ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళకి తెలియడానికి కానీ వీళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కానీ ఒక పిఓసి అనేది ఉంటే క్లియర్ గా ఉంటాయి, అసలు ఇంటెన్షన్స్ ఏంటనేది క్లియర్ గా ఉంటాయి. సో అవి లేకపోవడం వల్ల ఇష్యూ వచ్చిందని నా అభిప్రాయం. స్పెసిఫిక్ గా ఒక వ్యక్తి కోసం ఒక పిఓసిని ఏర్పరచడం
కరెక్టా అనేది మీకు అనిపించవచ్చు. కానీ ఈ కేసుని గమనిస్తే స్పెసిఫిక్గా వ్యవస్థల ఫెయిల్యూర్ వల్ల జరిగిన కేసు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్సిడెంట్ జరిగినప్పటికీ, తర్వాత వైసీపీ 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆధారాలు ట్యాంపరింగ్ అన్నది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు మనం వినొచ్చు ఆధారాలు ట్యాంపరింగ్ అయ్యాయని. సో ఇలా ఒక వ్యవస్థే ఒక వ్యక్తి మీద తిరుగుబాటు జరిగిన కేసుగా ఉంది కాబట్టి ఇలాంటి కేసులో స్పెషల్ హెల్ప్ అవసరం అవుతుంది. కాబట్టి అందుకు గాను ఈ పీఓసీ ఉండాలని చెప్పేది నా అభిప్రాయం. నార్మల్గా మిగతా కేసులో అవసరం ఉండకపోవచ్చు, వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే చేసుకుంటారు. కానీ ఇందులో ఇంకొక ఇన్సిడెంట్ గమనిస్తే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు ఒక వికలాంగురాలు. ఆమె 8 సంవత్సరాలుగా దీని మీద పోరాటం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది ఆమెకు మనము ఇలా ఏదో ఒక కొంచెం వ్యధ తగ్గించగలిగితే బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఆ విధంగా జనసేన కనుక ఒక పీఓసీని ఏర్పాటు చేయగలిగితే ఆమెకు కొంచెం బాధను తగ్గించగలుగుతాం అనేది నా పాయింట్ అనమాట. సో నా దట్ పాయింట్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎంతసేపు జనసేన రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుని లాభపడిందని అంటున్నారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? మీరు మీ నాయకులను క్వశ్చన్ చేశారా? మీరు ఎంతవరకు మీ నాయకులను దీన్ని బాధ్యతలు చేస్తున్నారు అనే విషయం అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ టీడీపీ హయాంలో జరిగింది, వాళ్ళ కార్యకర్తలు బాధ్యత తీసుకోవట్లేదు. వైసీపీ హయాంలో 5 సంవత్సరాలుగా అసలు దీని మీద ఏం జరిగింది, అసలు ఏదైనా ప్రోగ్రెస్ ఉందా అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండేసరికి కేవలం పవన్ కళ్యాణ్ గారు దీన్ని చేయట్లేదు అని చెప్పేసి తన మీద తోయడానికి ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎంత నిబద్ధతతో పనిచేశారు అనే పాయింట్ లో మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది అందరూ క్వశ్చన్ చేయాల్సిన అంశం. ఇది ఎవరు తప్పించుకోవాల్సిన విషయం కాదు. ప్రతి పార్టీ దీన్ని బాధ్యత తీసుకోవాల్సిన అంశం. కేవలం జనసేన బాధ్యుల్ని చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయంలో. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు పూర్తి విషయాలు అర్థమయ్యాయి అనుకుంటా. సో ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ వీడియోలు మరిన్ని చేస్తూ ఉంటాం. మీరైతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టాపిక్స్ కోసం. థ్యాంక్ యూ.